వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ కరీంనగర్ బీఆర్ఎస్ నేతృత్వంలో పత్తి ధర్నా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు విశాఖపట్నం కోల్డ్ స్టోరేజ్ నుంచి 87 టన్నుల ఆవు మాంసం బయట పడి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరిక హైదరాబాద్ కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జాతర ఘనంగా నిర్వహణకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు అన్ని శాఖలకు సమన్వయ సూచనలు వనపర్తి జిల్లాలో ఏసీబీ దాడి విద్యుత్ శాఖ ఏఈ నర్వ హర్షవర్ధన్ రెడ్డి 40,000 లంచం తీసుకుంటున్న దారుణం రెడ్ హ్యాండెడ్గా పట్టింపు డీటెయిల్స్లోకి వెళ్తే జిన్నింగ్ మిల్లుల సమ్మెతో పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో కరీంనగర్లో బీఆర్ఎస్ ఆందోళన పత్తి బ్యాగ్ నెత్తిన పెట్టుకొని కలెక్టరేట్ ముందు బైఠాయించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రావు అంతనా లేని నిబంధనలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆగ్రహం రైతులు పండించిన పత్తి మొత్తాన్ని సిసిఐ కొనుగోలు చేయాలని డిమాండ్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు పత్తి పంటను చేతబూని కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు అద్వాలి కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన రైతు లేనిదే రాజ్యం లేదు రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం జై తెలంగాణ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ ఇదే మీ రాజ్యం ఇదే మీ రైతు లేనిదే రాజ్యం లేదు పత్తి రైతులను వెంటనే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే ఆదుకోవాలి సిసిఐ కేంద్రాలు వెంటనే కాంగ్రెస్ పాలన జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతులతో చెలగాటమా ఖబర్దార్ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ఖబర్దార్ 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 పత్తి రైతు కొనుగోలు బంద్ అయింది మేడం. ఇమ్మీడియట్గా సిసిఐను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి. ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి, పత్తి రైతు ఆదుకోవాలి, నిబంధనలు ఎత్తేయాలి. ఆ చర్యలు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపండి. థ్యాంక్ యూ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ని కలవడం,
కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ చేయమని చెప్పి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీర్చింది. దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు అమ్ముకున్న వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది. పత్తి కొనుగోలు బంద్ కావడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి, ఎక్కడ అమ్ముకొని దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి, ఓపెన్ చేయాలి. రైతు పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఒకసారి గుర్తు చేసుకుంటాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు. దొడ్డువడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం వలన మేము టోటల్ క్యాబినెట్ 11 రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది. క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేశాం, కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ మొత్తం కూడా పోవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయిల్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు, మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి ఇమ్మీడియట్గా CCI కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి డిమాండుతున్నాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొనుగోలు CCI వాళ్ళు L1, L2, L3 అని ఒక నిబంధన పెట్టడం జరిగింది. అంటే ఒకవేళ అన్ని ఫెసిలిటీస్ ఉన్న పత్తి మిల్లును, జిన్నింగ్ మిల్లును వాళ్ళు L1గా పెట్టారు. అందులో 1450 క్వింటాలు మాత్రం కొనాలి. ఆ 1450 క్వింటాలు కొన్న తర్వాత వేరే మిల్లు పోవాలని చెప్పేసి ఉంటున్నాం. అంటే ఒక రైతు తను అమ్ముకోవాలంటే సుమారు 5 రోజులు ఆ మిల్లు కాడ పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది. ఈ నిబంధన L1, L2, L3 అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్. 5 రోజుల దాకా లైన్లో పెట్టుకున్నాక ఆ రైతు అమ్ముకున్నాక సీరియల్ వచ్చే పరిస్థితి లేదు. తద్వారా ఆ రైతు నష్టపోతారు కావచ్చు. L1, L2, L3 అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఇంకొక కొత్త నిబంధన తీసుకొచ్చారు. గతంలో జనరల్గా పత్తి రైతులు మ్యాక్సిమం కౌలు రైతులు ఉంటారు, 50% మించి కౌలు రైతులే ఉంటారు. సో పట్టేదారు ఉండడు. సో పట్టేదారు కౌలు రైతుకి ఇస్తే కౌలు రైతు పోయి ఆ పత్తిని అమ్ముకునే విధంగా ఉండే. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఎట్టి బస్సులో ఓనరే రావాలి, తమ్ము పెట్టాలి, అప్పుడే ఓటీపీ వస్తా అంటే ఓనర్ ఎక్కువ ఉంటో తెలియదు, చాలా ఇబ్బందికరం. అంటే ఇమ్మీడియట్గా ఆ పత్తి అమ్ముకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే కౌలుదారు ఉంటాడో వారికే పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉంది. ఈ ఓటీపీ సిస్టమ్ తీసేయండి. ఎవరైతే పత్తి పండిస్తాడో ఆ కౌలుదారు ఆయననే అమ్ముకునే విధంగా ఆ ఒక నిబంధనను ఎత్తివేయని చెప్తున్నాం. తర్వాత ఇంకొక నిబంధన ఇచ్చింది. జనరల్గా ఎకరానికి పత్తి 15 క్వింటాలు పడుతుంది, 15 క్వింటాలు పడుతుంది. గతంలో 12 కిలోల వరకు కూడా కొనుగోలు చేసేది, ఒక ఎకరానికి 12 కిలోల కొనుగోలు చేసేది. ఆ మిగతా 3 క్వింటాలు కూడా డైరెక్టు వేరే వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఏం చేసిండ్రు, ఒక రైతు ఒక ఎకరానికి 7 కిలోలు మాత్రమే కొనుగోలు చేయాలి, 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి నిబంధన పెట్టిండ్రు. మరి ఒక రైతు 15 క్వింటాలు పండిస్తే 7 క్వింటాలు కొనుగోలు చేస్తే ఇంక 8 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్న పరిస్థితిలో 8,110 రూపాయలు పర్ క్వింటాలుకు MSP ఉన్నది. ఈరోజు 7 క్వింటాలు కొంటే మిగతా 8 క్వింటాలు బయట అమ్ముకుంటే 6,000 రూపాయలు వస్తలేదు. ఈ లెక్కల క్వింటాలకు 2,100 రూపాయలు ప్రతి రైతు నష్టపోతుండు. కాబట్టి ఇమ్మీడియట్గా మేము చెప్తున్నాం, రైతు ఎప్పుడైతే 12 నుంచి 15 క్వింటాలు పండిస్తాడో ఆ 15 క్వింటాలు కూడా CCI కొనుగోలు అని చెప్పేసి మా డిమాండ్. సీలింగ్ వెత్తేయాలని చెప్పేసి 7 కిలోల సీలింగ్ అనేది 7 క్వింటాల సీలింగ్ తీసేసి 15 క్వింటాల వరకు కూడా కొనాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ ఉన్నది. ఇప్పటి వరకు వర్షాకాలం వలన మొన్న కూడా పత్తి చాలా వరకు డ్యామేజ్ అయింది. ఆ పత్తి కూడా వాళ్ళు ప్రభుత్వము ఎకరాలకు 10,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తామని ప్రకటించారు.
కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. మా ప్రధాన డిమాండ్ ఇమ్మీడియట్గా ఈరోజు మంత్రివర్గం కూడా కూర్చుంటుంది కాబట్టి ఎక్కడైతే అకాల వర్షానికి కూడా తుఫాను నష్టానికి ఎప్పుడైతే నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరాన మీరు ఏదైతే ప్రామిస్ చేసిండ్రో ఆ ఎకరాన 10,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్గా చేస్తున్నాం. ఇంకొకటి ఒక బేల్ అంటే సుమారు 170 కిలోలు. కొత్తగా ఇప్పుడు ఏం చేసిందంటే కమిషను 1,440 రూపాయలు ఇస్తుండ్రు. దీంతో ఏమైందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి అందుకే ఈరోజు వాళ్ళందరూ కూడా జిన్నింగ్ మిల్ ఓనర్స్ కూడా ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మార్చర్ శాతం కూడా పెంచాలని చెప్పేసి, ఎందుకంటే మన వర్షాలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ పెట్టుకొని కూడా ఈ యొక్క CCI నిబంధనల వలన రాష్ట్ర ప్రభుత్వ చొరలేకడ వలన ఈరోజు పత్తి కొనుగోలు మొత్తం కూడా బంద్ చేసిండ్రు. ఈరోజు మార్కెట్ కమిటీ రాకుండా ప్రతి జిన్నింగ్ మిల్లే ఒక కొనుగోలు కేంద్రంగా చేసిండ్రు. ఆ ప్రతి జిన్నింగ్ మిల్కి వెళ్ళగానే మేము స్ట్రైక్ చేస్తున్నాము, మీరు రైతులు రిటర్న్ ఇవ్వమని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ పత్తి రాలిపోతుంది, వర్షానికి తడిచిపోతుంది, ఎక్కడ ఎండుకోవడానికి పరిస్థితి లేదు కాబట్టి రైతు పండిన ఆ పత్తి ఎక్కడ అమ్ముకొని తెలియకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. రైతు నష్టపోకుండా కాపాలి. ఆ రోజున ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ గారి హయాంలో టోటల్ క్యాబినెట్ కూడా పోయి ఢిల్లీలో ధర్నా సాధించుకున్నాం. అలాగే ఈరోజు క్యాబినెట్ కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ధర్నా చేసుకొని ఆ CCIని ఇమ్మీడియట్గా కొనుగోలు చేసిన ఆదర్శ చేయాలని చెప్పేసి, లేకపోతే పత్తి రైతుల పక్షాన BRS పార్టీ వారికి అండగా ఉంటుంది, పోరాటం ఉధృతం చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది. విశాఖపట్నం అక్రమంగా ఆవు మాంసాన్ని ఎగుమతి చేసిన నిందితులతో పాటు వారి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేదే లేదని విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. షోంట్యాం సమీపంలోని దిబ్బడిపాలెం శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ను మంగళవారం ఆయన సందర్శించారు. కోల్డ్ స్టోరేజ్లోని కొంత భాగాన్ని లీజుకు తీసుకున్న తెలంగాణకు చెందిన మిష్ ఓవర్సీస్ సంస్థ ఎగుమతి చేస్తున్న మాంసం కంటైనర్లో ఆవు మాంసం కూడా కలిసి ఉందని తనిఖీల్లో బయటపడిందన్నారు. 189 టన్నుల మాంసం నుంచి 6 శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపగా 87 టన్నుల ఆవు మాంసంగా గుర్తించారని చెప్పారు. జన్మనిచ్చిన తల్లితో సమానంగా చూసే దేశంలో గోవధను మహాపాపంగా పరిగణిస్తామని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారి వెనుక ఉన్న అరాచక శక్తుల నిగ్గు తేలుస్తామని తెలియజేశారు. అప్పుడు మన ఇక్కడ లోకల్ అంటే బెఫ్లోది ఉన్నది, బుస్ట్ ఉన్నది, కౌజ్ ఉన్నది. అది శాంపుల్స్ కలెక్ట్ చేశారు. సైడ్లో మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే మీరు మీడియా వాళ్ళు విజువల్స్ ఇస్తారు, పోతే ఎవరు దగ్గరికి వెళ్ళండి. మనకు కంప్లైంట్ చెప్పాలి. అదే ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే హైదరాబాద్ నుంచి కొంచెం వచ్చింది, ఇంకా డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చింది. వాళ్ళు ఎవరు అధికారిగా ఉన్నారు, మెయిన్ వాడు లాన్ ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ చేశారు కదా సార్ ఆల్రెడీ. వాడిని మన PT వారికి పోలీస్ కస్టడీకి వేసాం. కోర్టు పెండింగ్ ఉంది, వాళ్ళు తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి అసలు ఎక్కడెక్కడ తెచ్చాడంటే బవ్వు అనేది అసలు బవ్వు ఎవరు చేయకూడదు, చేయకూడదు. మరి చేశాడు, కౌజ్ కూడా ఉన్నట్టు మన ల్యాబ్ రిపోర్ట్ కూడా నోరు కంట్రోల్. మీరు ఎవరైనా మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారు? ఇది పెట్రోల్ డోరు మీకు రెస్పాన్సిబిలిటీ
తెలియదు సార్, వాడు పెట్టుకున్నాడు, వాడికి ఇచ్చాము. బట్ పోలీసులు వచ్చి చెప్పేదాకా కూడా అది మనకు అదే మీరు కూడా చూసుకోవాలి కదా. మీరు కూడా అంటే వే బిల్ బఫెలో మీటింగ్ డిక్లేర్ చేసి పంపిస్తున్నారు సార్. అవునాయి, వాడు చెప్పడు కదా, ఆవాసాలు పెడితే ఒప్పుకోరు కదా. అదే అందుకని వాడు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాడు అంటే ఇంకా 10% కదా సార్. అంటే మేము అనుకోని చెప్తున్నాం సార్, మన దగ్గర అయితే తెలుస్తుంది కాబట్టి ఓకే అయిపోయింది. తెలియకుండా ఇట్లా రోజు మీరు పెట్టుకుంటుంది మళ్ళీ పెట్టుకోవడం కూడా మన దగ్గర డబ్బులు రేపు అదే చెప్పిన రేపైతే మన ఇంటి బాంబులు తెచ్చి పెడతారు. వాళ్ళు ఆవు మాంసం కాదు, లేకపోతే గోవు మాంసం కాదు, ఇంకా అది తెచ్చి పెట్టి పెడతారు. లేదా సార్ ఏదో సిస్టమ్ ఉండాలి కదా, కంట్రోల్ సిస్టమ్. టెస్ట్ ఇస్తారు, టెస్ట్ బుల్ కూడా ఎన్క్లోజ్ చేసి పంపించమని చెప్తాను. ఏదో పే చేసుకునే ఇది లేకపోతే దీనికి అన్నీ ఇచ్చారా కరెక్ట్ మీకు వాళ్ళు? ఇచ్చారు సార్, అన్లోడింగ్ ఏ బిల్స్ కూడా అది ఎక్కడున్నా ఏమైంది ఫైల్ లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళదు సార్. టెంపరేచర్లో కంటిన్యూ చేశారు సార్. మన వాళ్ళు కూడా సర్వేలెన్స్ చేస్తూ ఆల్రెడీ అచీవ్ చేశారు. కాగితాలు పెట్టారు. హైదరాబాద్ కొమ్రవెల్లి మల్లన్న కళ్యాణం జాతరను ఘనంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ ఎండోమెంట్ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 14 ఉదయం 10:45 శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జనవరి 18, 2026 నుండి 10 వారాల పాటు 16 మార్చి 2025 వరకు జాతర నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు. దేవాదాయ శాఖ ఇతర నిధులతో ఆలయ ప్రగతికి చేపడుతున్న పనులపై మంత్రి సురేఖ ఆరా తీశారు. సచివాలయంలోని దేవాదాయ మంత్రి శాఖ ఛాంబర్లోని కాన్ఫరెన్స్ హాల్లో సిద్దిపేట జిల్లా అధికారులతో మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వనపర్తి జిల్లాలో వరుస ఏసీబీ దాడులు జరుగుతున్న ప్రభుత్వ అధికారులలో ఎలాంటి భయం కనపడకపోగా పట్టుకుంది ఏసీబీ అధికారులే కదా అన్నట్లుగా వ్యవహరిస్తూ తమ చేతివాటానికి మాత్రం పని చెప్పడంలో క్రమం తప్పకుండా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల దహార్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు జిల్లా ప్రజలు. గోపాల్పేట్ మండలం విద్యుత్ శాఖ ఏఈ నర్వ హర్షవర్ధన్ రెడ్డి ఓ రైతు నుంచి వ్యవసాయ ట్రాన్స్ఫారం గురించి 40,000 డిమాండ్ చేశాడు. విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు వేసిన పథకం ప్రకారం ఏఈ మొదటి విడత కింద 20,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పి ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చిన ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని ఈరోజు కంప్లైంట్తో పాటు ఇక్కడికి రావడం జరిగింది. కంప్లైంట్ రిలేటివ్కు సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షనింగ్ కోసం డీడీలు కట్టడం జరిగింది. ఇమీడియట్గా ట్రాన్స్ఫారం శాంక్షన్ కావాలి అంటే 50,000 డిమాండ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేయంగా 40,000 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ 20,000, ట్రాన్స్ఫారం శాంక్షన్ అప్పుడు 20,000 ఇవ్వాలని చెప్పేసి ఏఈఓపి ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గోపాల్పేట్ గారు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ నుంచి 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇటు వ్యక్తిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి
లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ వాట్సాప్ నంబర్కు మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన తన సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగే పవిత్రమైన పంచహారతి సేవలో సేవా టికెట్ ద్వారా పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. कल्याणी तनुवा तनुवा कल्याणी कल्याणी तनुवा शोभमाने शोभमाने तनुवा कल्याणी कल्याणी तनुवा शोभमाने तनुवा शोभमाने शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं रयिं शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं शोभमाने रयिं रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् पुत्रान् रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् रयिं पुत्रान् पुत्रान् रयिं रयिं पुत्रान् सददं सददं पुत्रान् रयिं रयिं पुत्रान् सददं पुत्रान् सददं सददं पुत्रान् पुत्रान् सददं दीर्घं दीर्घं सददं पुत्रान् पुत्रान् सददं दीर्घं सददं दीर्घं दीर्घं सददं सददं दीर्घमायुराय दीर्घं सददं सददं दीर्घमायुः दीर्घमायुराय दीर्घं दीर्घमायुः सर्वस्वरूपे सर्वे जय सर्वशक्तिसमन्विते भयेभ्यः त्राहिनो देवि दुर्गे देवि नमोस्तुते धान्यं धनं पशुं बहुवस्त्रलाभं शततं वत्सरं दीर्घमायुः महालक्ष्मी महागौरी महासरस्वती कनकदुर्गाम्बिका देवी अनुग्रहकारित्यरस्तु नमो वाक्कारित्यरस्तु गणानन्दसहवृन्दानां दीर्घायुष्मानस्तु पुत्रभोक्ताभिरस्तु धनकनकवस्तुवाहन धेनुकाञ्चन पुत्रभोक्ताभिरस्तु మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీఓ కార్యాలయానికి జప్తు ఆదేశించిన మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ 2000 సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన 3 రైతుల వ్యవసాయ భూమిలో నుంచి ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాల్వ పోయినందుకు తమకు నష్టపరిహారం చెల్లించాలని, తమ వ్యవసాయ భూమిలో నుండి ఎస్ఆర్ఎస్పి కాల్వ పోవడం వల్ల తీవ్ర నష్టపోయామని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన నష్టపరిహారం సరిపోవడం లేదని ఆర్డీఓని పలుమార్లు కలిసినా పట్టించుకోకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించిన 3 రైతులు సాధు ధర్మారెడ్డి, కొరిపల్లి శ్రీనివాసరెడ్డి, కొరిపెల్లి వెంకన్న 2024 సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన 3 రైతులకు సరిపోయే నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేసిన మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్డీఓ నుంచి ఎలాంటి నష్టపరిహారం రైతులకు అందకపోవడంతో జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆర్డీఓ కార్యాలయంకు జప్తు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సౌదీ అరేబియా బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలతో కాలిపోయిన మృతదేహాలను చూసేందుకు అక్కడి వరకు వెళ్లడం ఎందుకు అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేసిన మహమ్మద్ సఫీయుల్లా పని ఒత్తిడి కారణంగా అలా మాట్లాడానని, కావాలని చేసిన వ్యాఖ్యలు కాదని క్షమాపణలు కోరిన మహమ్మద్ సఫీయుల్లా हालत है सड़क पे नॉर्मल हालत ये है कि भाई किसी की तकलीफ में जाना है, इतना शदीद हादसा है और हम जो है सबको दिली अफसोस है कि इतने सारे जो है जान और माल का नुकसान हुआ और अगर मेरी वजह से किसी को अगर जो है बुरा दिखाया तो मैं उसके लिए माफी मुगिंचे मुंदु हेडलाइंस मरोसारी కరీంనగర్ బీఆర్ఎస్ నేతృత్వంలో పత్తి ధర్నా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విశాఖపట్నం కోల్డ్ స్టోరేజ్ నుంచి 87 టన్నుల ఆవు మాంసం బయటపడి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరిక.
హైదరాబాద్ కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జాతర ఘనంగా నిర్వహణకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు. అన్ని శాఖలకు సమన్వయ సూచనలు. వనపర్తి జిల్లాలో ఏసీబీ దాడి. విద్యుత్ శాఖ ఏఈ నర్వ హర్షవర్ధన్ రెడ్డి 40,000 లంచం తీసుకుంటున్న దారుణం రెడ్ హ్యాండెడ్గా పట్టింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.